ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఐసీసీ ఎన్నికల కమిటీ ఢిల్లీలో ఈ రోజు సమావేశం కానుంది. ఈ సమావేశానికి తెలంగాణ పీసీసీ తరపున సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇక తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఇప్పటికే 4 అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించింది. మిగిలిన 13 స్థానాల అభ్యర్థులను సీఈసీ ఎంపిక చేయనుంది. అభ్యర్థుల ప్రకటన కూడా ఈ రోజే వచ్చే అవకాశం ఉంది అంటున్నారు పార్టీ పెద్దలు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఈ భేటీలో ఎన్నికల మేనిఫెస్టోకు సిడబ్ల్యూసీ ఆమోదం తెలపనుంది. 5 న్యాయాల పేరుతో కాంగ్రెస్ ప్రజల ముందుకు వెళ్లనుంది. భాగీదారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్ పేరుతో మేనిఫెస్టో సిద్ధమవుతోంది. ఇక ప్రతి విభాగంలో 5 గ్యారంటీలు, మొత్తంగా 25 గ్యారంటీలు ఉంటాయి. రైట్, ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 2 జాబితాలు రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో 82 మంది అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఈరోజు 3వ జాబితాకు సంబంధించి కూడా సిడబ్ల్యూసీలో పూర్తిగా చర్చ జరగనుంది. సో దాంట్లో ఏదైతే హామీలకు సంబంధించి కావచ్చు, మేనిఫెస్టోకు సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇటు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, తర్వాత వీళ్ళందరూ వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. పూర్తిగా ఢిల్లీ అప్డేట్స్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, సిడబ్ల్యూసీ మీటింగ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పవన్, ఉదయం 10 గంటలకు సిడబ్ల్యూసీ నేతల సమావేశం జరగబోతుంది. సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోపై ప్రధాన కసరత్తు ఉండబోతుంది. 5 న్యాయాల పేరుతో ప్రజల ముందుకు వచ్చేందుకు కాంగ్రెస్ కసరత్తు పూర్తి చేసింది. ఇటీవల కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఒక నివేదికను అందించింది. ఆ కమిటీకి ఇచ్చిన నివేదిక ప్రకారం సిడబ్ల్యూసీ ఈ రోజు దానికి ఆమోదం తెలుపబోతుందని చెప్పాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రజల్ని ఆకట్టుకునే విధంగా, అదేవిధంగా రైతులను, శ్రామిక వాదులను అడ్డుకునే విధంగా కూడా ప్రధానంగా 5 అంశాలను తీసుకొస్తున్నారు. ఒకటి భాగీదారీ న్యాయ్, ఒకటి కిసాన్ న్యాయ్, ఒకటి నారీ న్యాయ్ అంటే మహిళలకు పెద్దపీట వేసే అంశము, శ్రామిక న్యాయ్ పేరిట ఒక అంశము, యువ న్యాయ్ పేరుతో యువతకు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఉద్యోగ ఉపాధి కల్పనలో ఇప్పుడున్న ప్రభుత్వం యువతకు చేసింది ఏమి లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తే యువతను ఆదుకుంటుంది, దేశంలో ఒక ఉపాధి కల్పిస్తున్న అంశాన్ని ప్రధానంగా ఇందులో ప్రస్తావించబోతున్నారు. 5 అంశాలను ఇందులో తీసుకున్నారు. ప్రతి విభాగంలో 5 గ్యారెంటీలకు, మొత్తంగా 25 గ్యారెంటీలకు సంబంధించి సిడబ్ల్యూసీ మరి కాసేపట్లో ఆమోదం తెలిపే అంశం ఉంది. సాయంత్రం 4 గంటలకు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ 2 జాబితాలను విడుదల చేసింది. 2 జాబితాల్లో దాదాపు 82 లోక్సభ స్థానాల అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇక తాజాగా 3వ జాబితా పైన కూడా ఈ రోజు కసరత్తు జరగబోతుంది. ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో కసరత్తును త్వరగా పూర్తి చేసి అభ్యర్థుల్ని ఎంపిక చేస్తే వారి యొక్క లోక్సభ కావచ్చు, ఆ రాష్ట్రాల అసెంబ్లీలో కావచ్చు పెద్ద ఎత్తున కూడా ప్రచారంలో ముందుకు వెళ్తారని కాంగ్రెస్ భావిస్తుంది. ఇక ఆలస్యం చేయొద్దనే అంశంలో భాగంగానే ఈ రోజు ఉదయం సిడబ్ల్యూసీ 10 గంటలకు ప్రారంభమవుతుంది. మరోవైపు సాయంత్రం 4 గంటలకు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కాబోతుంది. ఇక అభ్యర్థుల ఎంపిక అయితే కొనసాగుతుంది. ఇక తెలంగాణకు సంబంధించి ప్రధానంగా 13 లోక్సభ స్థానాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. మొత్తం 17 లోక్సభ స్థానాల్లో 4 మాత్రం ప్రకటించారు. మిగతా 13 సంబంధించిన అంశంలో ఇప్పటికే ఒక కసరత్తు రాష్ట్ర స్థాయిలో పూర్తి చేశారు. మరి కాసేపట్లో సాయంత్రం జరగబోయే సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఆయన నిన్న నేరుగా ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్నారు. నిన్న సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేతలతో కూడా భేటీ అయ్యారు. అనంతరం ఇప్పుడు సాయంత్రం సిఈసీ సమావేశం కూడా పాల్గొనబోతున్నారు. సిఈసీ సమావేశానికి రేవంత్ రెడ్డితో పాటుగా అదేవిధంగా కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు భట్టి విక్రమార్కు, సిఈసీ మెంబర్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ 4 కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా హాజరు కాబోతున్నారు. ఏఐసీసీ కార్యదర్శులు సైతం కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. 13 లోక్సభ స్థానాలకు సంబంధించిన అంశంలో మరి కాసేపట్లో ఈ రోజు సాయంత్రం ఒక క్లారిటీ రాబోతుంది. ఈ రోజు కసరత్తు పూర్తి చేస్తే రేపు ఉదయానికి లేదంటే రేపు మధ్యాహ్నానికి కూడా లిస్టును ప్రకటించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఆలస్యం చేయొద్దనే అంశంగానే
తెలంగాణ కాంగ్రెస్ కూడా కసరత్తు పూర్తి చేసింది. ఇటీవల పెద్ద ఎత్తున వివిధ పార్టీల నుంచి సిట్టింగ్ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వారందరినీ కూడా జాయిన్ చేసుకుంటూనే రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలను నిన్నంతా కూడా ఏఐసీసీ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. జరిగే పరిణామాలు కావచ్చు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, వీటన్నిటిపైన కూడా ఒక నివేదిక అయితే వారి దృష్టికి పెట్టినట్టు తెలుస్తుంది. సాయంత్రం జరగబోయే 4 గంటల సమావేశంలో, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో దాదాపు పెండింగ్ లో ఉన్న 13 లోక్సభ స్థానాల పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక అభ్యర్థుల డిలే చేయొద్దు అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. కేవలం భువనగిరి, ఖమ్మం సంబంధించిన అంశాల్లో మాత్రమే కొంత వారి నేతల కుటుంబ సభ్యులు టికెట్లు అడుగుతున్న నేపథ్యంలో వారిని ఎట్లా అలకేట్ చేయాలన్న అంశంలో మాత్రమే కొంత స్పష్టత లేదు. మిగతా సీట్లకు సంబంధించిన అంశంలో మాత్రం కొంత స్పష్టత వచ్చింది. ఇటీవల చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ లో ఉన్న రంజిత్ రెడ్డి కూడా జాయిన్ అయ్యారు. అదేవిధంగా దానం నాగేంద్ర జాయిన్ అయ్యారు. ఆయనకు కూడా టికెట్ ఇస్తారని కూడా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో సాయంత్రానికి ఒక క్లారిటీ అయితే రాబోతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.